హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మన రీడింగ్ కార్డ్స్ లేకుండానే చేస్తున్నామమ్మా. బికాజ్ నాకు వచ్చిన మెసేజ్ని మీకు కన్వే చేయడమే నా బాధ్యత ఇక్కడ. ఓకే, సో థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. మన సబ్జెక్ట్ ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే మనం వెళ్ళిపోదాము రీడింగ్లోకి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో న్యూలీ ఎవరైనా చూస్తే అమ్మ, ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే కాదు. ఏదో చూడాలనిపించి కాదమ్మా, మిమ్మల్ని యూనివర్స్ ఇటువైపు లాగారు చూడడానికి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే మీ మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వస్తుందమ్మా. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీకు అర్థం కాదు. అది ఏంటంటే ఎలా అంటే అది అసలు అది ఒక వ్యక్తి గురించైన ఆలోచన కావచ్చు, ఒక నిర్ణయం తీసుకోవాలనే విషయం గురించైనా కావచ్చు, లేదా ఒక హెచ్చరికలా అనిపించే ఆలోచన కూడా కావచ్చు. ఇక్కడ మనసు అప్పుడు మిమ్మల్ని వెంటనే అడుగుతుంది ఏమని అంటే, ఇది నా ఊహేనా, లేక భగవంతుడు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అనే సైన్ మీ ఇంట్యూషన్ ద్వారా మీకు తెలుస్తుంది. చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనలేక ఆ ఆలోచనను కూడా పట్టించుకోకుండా వదిలేసిన సందర్భాలు చాలానే ఉంటాయనేది మనకి ఇక్కడ తెలుస్తుంది, నాకు అందే ఎనర్జీస్ని బట్టి. కానీ నిజం ఏమిటంటేనమ్మా, ఇక్కడ మీ హృదయం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు యూనివర్స్ మీతో మాట్లాడే మార్గమే ఒక ఆలోచన. ఆ ఆలోచనల ద్వారానే మీతో యూనివర్స్ మాట్లాడతారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. ఓకే, మీరు అనుకోకుండా గుర్తు చేసుకున్న ఆ వ్యక్తి అయినా కావచ్చు, లేదా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్న ఆ విషయమైనా కావచ్చు, లేదా మిమ్మల్ని ఆపకుండా లోపల మోగుతున్న ఆ ఫీలింగ్ అయినా కావచ్చు. ఓకే, ఏదైనా కానీ అది కేవలం ఒక ఊహ కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. మనకి లైట్ బ్లింక్ అవుతుంది కదా, నేను కన్ను మూసా ఐ క్లోజ్ చేసి ఓపెన్ చేసేలోపు సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నట్టు అబ్జర్వ్ చేశాను. నాకు తెలియట్లేదు, బికాజ్ నేను ఇట్లా ఫోకస్డ్గా నేను బేసికలీ కళ్ళు మూసే బేసికలీ ఇట్లా చెప్పేటప్పుడు నేను కళ్ళు మూసేస్తాను. బికాజ్ అదిగోండి చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నట్టు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, సంథింగ్ హ్యాపెనింగ్ అమ్మ. కరెంట్ సప్లై మేబీ ప్రాబ్లం అనుకుంటా. నేను ఐస్ క్లోజ్ చేసే చెప్తాను, బికాజ్ నాకు అక్కడ కన్వే అయిన ఎనర్జీస్ ఎక్కడ మిస్ కాకుండా ఉండాలి అంటే, ఐస్ క్లోజ్ చేసినప్పుడు నాకు అక్కడ విజువలైజేషన్గా వచ్చిన ప్రతిదీ కూడా నేను ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు కన్వే చేయగలుగుతాను. సో దట్ నేను అది చేస్తాను. ఓకే, ఎంత ఐస్ క్లోజ్ చేసినా వెలుతురు అనేది కొంచెం మనకు తెలుస్తుంది కదా కళ్ళకి. సో అట్లా ఓపెన్ చేసి చూసాను, బ్లింక్ అవుతుంది. సో అండర్స్టాండ్ ఇట్. ఓకే, అందుకనే మనకి మేజర్లీ ఈ సందేశం అనేది మీకు యూనివర్స్ ఈరోజు ఇవ్వాలనుకుంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ అమ్మ. మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశకి సంబంధించింది మీరు స్ట్రక్డ్ ఎనర్జీలో ఉండిపోయారు డెసిషన్ మేకింగ్లో. బట్ యూనివర్స్ మీకు ఆలోచనల ద్వారా, సంకేతాల ద్వారా మీకు అయితే ఒక ఆన్సర్ ఇస్తున్నారు. అందుకనే మనం ఈరోజు ఈ రీడింగ్లో తెలుసుకోబోతున్నాం క్లియర్లీ. ఓకే, మీ జీవితంలో కొన్నిసార్లు ఎక్కడి నుంచో ఒక ఆలోచన అనేది వస్తుందమ్మా మీకు. అది ఎందుకు వస్తుందంటే, కొన్నిసార్లు అది మీ అనుభవాల వల్ల రావచ్చు, కొన్నిసార్లు మీ భయాల వల్ల వస్తుంది. కానీ కొన్ని ఆలోచనలు మాత్రం మీ మనసు నుంచి రావు. అవి లోపల ఒక భయంకరంగా గంభీరమైన శాంతి మధ్య సడన్గా వెలుగులా వస్తాయి. అది మీరు గమనించే ఉంటారు, చాలా గట్టిగా గమనించి ఉంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అవి మీరేం ఊహించరు. మీరు ఏం అనుకోకుండానే సడన్గా ఒక గంభీరమైన వాయిస్ లాగా మీ లోపల నుంచి వస్తూ ఉంటుంది, ఒక వెలుగులాగా. అలాంటి ఆలోచనలు సాధారణంగా 3 రకాలుగా వస్తాయమ్మా. అవి ఏంటంటే, ఒకటి హెచ్చరిక రూపంలో. యూనివర్స్ మీ జీవితంలో ఏదో జరగబోతుందని ముందుగా సంకేతం ఇస్తుంది. అది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు కామెంట్ రూపంలో చేయండి, సో దట్ తెలుస్తుంది. నేను చెప్పే రీడింగ్ మీకు అర్థం అవుతుందో లేదో అని చెప్పేసి నేను కామెంట్ చేయమంటానమ్మా. బికాజ్ మన క్లాసెస్లో కూడా నేర్చుకుంటాము, మన టీచర్ అర్థమైందా,
అర్థమైందా చెప్పండి. యెస్ ఆర్ నో అని అడుగుతారు. అవునా కాదా? అప్పుడు మనం యెస్ మేడమ్ అని రెస్పాండ్ అవుతాం. బికాజ్ అది డైరెక్ట్ క్లాస్ కాబట్టి. ఇక్కడ మీకు నేను చెప్పే సబ్జెక్ట్ అర్థమవుతుందో లేదో అనేది నాకు త్రూ కామెంట్ ద్వారానే కదా తెలిసేది. సో దట్ నేను అందుకు అడుగుతాను కామెంట్ చేయండి అని చెప్పేసి. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ మై ఇంటెన్షన్. అదర్‌వైస్ నేను అది గూడా అడగనమ్మా. నాకు తెలియాలి కదా నా సబ్జెక్ట్ ఎంతవరకు వెళ్తుంది నా స్టూడెంట్స్‌కి అనేది. ఓకే. ఇక్కడ అది చాలా క్లియర్. హెచ్చరిక అనేది చాలా మేజర్ సైన్ మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. ఇంకో దారి ఏంటంటే మీకు దారి చూపించడం అనేది అనేది కూడా ఉంటుందిక్కడ. అంటే ఏ విధంగా అంటే ఆ రీజన్స్‌లో దారి చూపించడం ఒకటి, హెచ్చరిక అనేది ఒకటి. మీరు హెచ్చరికను ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. దారి చూపించే దిశలో ఎలా అంటే ఆహ్, మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మనసు ఒక స్పష్టమైన భావన వస్తుంది మీకు మనసులో. చాలా క్లియర్ డెసిషన్ మేకింగ్ లాగా ఒక దారి అప్పుడు మనసే చెప్తుంది మీకు దారి ఇదిగో ఇది అది అది ఎవరు చెప్తున్నారు మీకు? యూనివర్స్ చెప్తున్నారు మీకు. ఓకే. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హెచ్చరిక విషయంలో ఏంటి ఇక్కడ మనకి మీకు ఏదో జరగబోతుందని ముందుగానే హెచ్చరికల సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రీజన్ ఏంటంటే ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా మీకు తెలుస్తుందమ్మా. కొన్నిసార్లు మీరు ఒక వ్యక్తిని అకస్మాత్తుగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది మీరు అనుకోకుండానే. ఒక చాలా కాలంగా పరిచయం లేని పర్సన్‌ని గూడా సడెన్‌గా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అదంతా గూడా అది ఆ వ్యక్తి ఎనర్జీ మీ వైపు వస్తున్న సూచన అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి బేసికల్లీ. ఆ వ్యక్తి అంత స్ట్రాంగ్‌గా మిమ్మల్ని ఫీల్ అవుతున్న టైంలో మీరు పర్టిక్యులర్‌లీ గుర్తు చేసుకుంటారు. ఈవెను మీరు కంప్లీట్‌గా ఒక పర్సన్ నుంచి బయటకొచ్చేసారు అన్నా కూడా ఆ వ్యక్తి గుర్తొస్తున్నారు అంటే, అంటే లవ్‌తో కాకుండా లవ్ కాకుండా అంటే మిస్సింగ్ బాధ ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్‌తో కాకుండా అగైన్ అండ్ అగైన్ ఏదో రూపేణ గుర్తొస్తున్నారు అంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వారి ఎనర్జీస్ మీ వైపు వస్తున్నాయి అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వారు మీకోసం ఎమోషనల్లీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది. అందుకని నేను మీకు చెప్తానెప్పుడు, మీరెప్పుడు హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా అదర్స్ మిమ్మల్ని గుర్తు చేసుకొని వారి ఎనర్జీస్ మీ సైడొస్తాయి. మీకు తెలిసిపోతుంది. మీరు లో ఎనర్జీలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మీ ఎనర్జీస్ అటువైపు వెళ్ళిపోతాయి. ఆ పర్సన్‌కెళ్ళిపోతాయి. సో, ఎప్పుడు ఎనర్జీస్ డౌన్ చేసుకోకూడదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే అమ్మా? ఇప్పుడు మీ మనసులో వచ్చిన ఆ ఆలోచన వెనుక యూనివర్స్ చెప్పాలనుకుంటున్నది ఏమిటి ఈ రీడింగ్ ద్వారా? అనేది మనం చాలా క్లియర్‌లీ తెలుసుకోబోతున్నామమ్మ. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఆహ్, యూనివర్స్ అనేవారు ఎప్పుడూ గూడా మనకి ఏ మెసేజ్ ద్వారా కూడాను భయపెట్టాలనుకోరమ్మ. ఎప్పుడు గూడా మనకి అవేర్‌నెస్ ఇవ్వడానికే యూనివర్స్ మీకు మెసేజ్ కన్వే చేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీ మనసులో వచ్చిన ఆ ఆలోచన వెనుక యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు అనేది మనం చాలా క్లియర్‌లీ చూద్దాము. మొదట ఒక విషయం చాలా క్లియర్‌లీ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే. మిమ్మల్ని యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని రక్షించడానికి మాట్లాడతారు అనేది మీరు చాలా క్లియర్‌లీ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆలోచన మీకు ఒక విషయం గుర్తు చేస్తుంది బేసికల్లీ. మీరు ఎలా అంటే ఇప్పటివరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీ హృదయాన్ని పూర్తిగా సంతృప్తి పరచలేదు అనేది క్లియర్‌లీ కన్వే అవుతుంది. ఆహ్, మీరు కొన్ని విషయాల్లో ఎలా అంటే మీ నిజమైన భావాలను దాచుకున్నారనేది కూడా నాకిక్కడ తెలుస్తుందమ్మా. అది అవునో కాదో కన్వే చేయండి. కానీ ఇప్పుడు మీ హృదయం మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది అనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యూనివర్స్ ఏం చెప్పినా గూడా ప్రతిసారి మనకి చాలా క్లియర్ అండ్ డీటెయిల్డ్‌గా చెప్తారమ్మా. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనేది నేనిక్కడ చాలా క్లియర్‌లీ కన్వే చేస్తున్నాను. యూనివర్స్ ఇప్పుడు మీకు ముఖ్యంగా 3 విషయాలు చెప్పబోతున్నారమ్మా ఈ రీడింగ్ ద్వారా. మొదటిది ఏంటంటే మీ భావాలేవైతే ఉంటాయో వాటిని తక్కువగా అంచనా వేయొద్దు అని క్లియర్‌లీ చెప్తున్నారు. మీ భావాలంటే మీ ఇంట్యూషన్ చాలా బలంగా ఉంది. మీరు ఫీల్ చేస్తున్న విషయం ఎప్పుడూ కూడా కారణం లేకుండా రాదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ సందర్భంగా. ఓకే. మీ జీవితంలో మార్పు రావడానికి ముందు సంకేతాలు కూడా వస్తాయమ్మా. అవి ఎట్లా అంటే కొత్త అవకాశాలు రావడానికి ముందు మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు ఒంటరిగా లేరు అనేది కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. మీరు తీసుకునే ప్రతి అడుగులో కూడా ఎక్కడో ఒక అన్‌సీడ్ గైడెన్స్‌తో జరుగుతుంది. ఆ అన్‌సీడ్ గైడెన్స్ ఎవరిది? యూనివర్స్ పవర్. యూనివర్స్ పవర్‌తో మీరు నడుస్తున్నారు. మీ ప్రతి అడుగు ముందుకు పడుతుంది అనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే.
అలాగే మీ హృదయం చాలా సార్లు గాయపడినట్టు కూడా మనకిక్కడ క్లియర్‌లీ కన్వే అవుతుందమ్మా. కొన్ని సార్లు ఎలా అంటే మీరు ఇలా అనుకునుంటారు. ఎలా అంటే, ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది? అందరి జీవితాలు బానే ఉన్నాయి కదా! నా ఒక్కదానికే లేదా నా ఒక్కడికే ఎందుకు నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను. అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తున్నాను. భగవంతుడి మీద దృష్టి పెడుతున్నాను. నేను చేయవలసినవన్నీ కార్యక్రమాలు చేస్తున్నా. కానీ నా ఒక్కరికే నా జీవితం ఒక్కరికే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను అనుకున్నట్టు ఉండట్లేదు. అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఎవరికి కావాల్సిన లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ నేను ఒక్కదాన్నే ఎందుకు? ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా. బలమైన ఆత్మలు మాత్రమే లోతైన అనుభవాలను ఎదుర్కొంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా స్ట్రాంగ్‌గా. ఓకే. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకెళ్తోంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు మీకు వచ్చిన ఆ ఆలోచన ఒక సాధారణమైన ఆలోచన కాదు. ఆ ఆలోచన మీకు లోపల నుంచి ఇచ్చే వాయిస్‌ని మీరు వినాలి. దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. అది మీ జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితానికి ఒక దిక్సూచి అవుతుంది అనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక గుర్తు బేసికల్లీ. ఆ ఆలోచన ఒక గుర్తు. ఒక సాధారణ ఆలోచన కాదది. ఈరోజు మీకొచ్చిన ఏదైతే ఆలోచన ఉందో అది మీకు తెలుసు. మీకు ఎన్ని సార్లు ఆలోచన వచ్చిందనేది కూడా మీకు తెలుసు. మీరు ఎన్ని సార్లు ఇగ్నోర్ చేస్తున్నారనేది కూడా మీకు తెలుసు. అది మీకు అగైన్ అండ్ అగైన్ ఎందుకొస్తుందంటే, అది నేనే ఇస్తున్నాను మీకు ఆ ఆలోచన. మీరు ఈసారన్నా ఆలోచిస్తారు. ఈసారన్నా మీరొక దైవ మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి, ఇప్పటికన్నా ఆ ఆలోచన ఎందుకొస్తుంది అనేది మీకు రియలైజేషన్ వచ్చి ఉంటది. ఇప్పుడన్నా ఫోకస్ చేసి, అసలదెందుకొస్తుంది నాకు ప్రతిసారి నా దృష్టిలోకి అనేది మీరు ఆలోచించి, దానికి తగ్గ చేయాల్సిన పనులేవైతే ఉంటాయో అవి సాగిస్తారని చెప్పి మీకు యూనివర్స్ గుర్తు చేస్తున్నారు ఆ రూపేణా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదొక గుర్తు. ఆ ఆలోచన రూపేణా మీకొక గుర్తు. ఎందుకంటే ఆ గుర్తుతో మీ జీవితం మారబోతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా ఇక్కడ. కానీ ఆ పాయింట్‌ని మీరు మిస్ అయిపోతున్నారు. చాలా గట్టిగా మిస్ అయిపోతున్నారు. మీకెందుకు ఇంత కష్టాలొస్తున్నాయి? మీకే ఎందుకు ఇన్ని సఫరింగ్స్ ఒస్తున్నాయి? ఇంత సరౌండింగ్స్ మీ చుట్టూరు ఉంటున్నారు. అందరి లైఫ్స్ బావుంటున్నాయి. అందరూ ఎథికల్ వాల్యూస్ లేవు. హారిబుల్ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఎలా కావాలో అలా పిచ్చి లైఫ్ లీడ్ చేస్తారు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక పర్సన్స్‌తో లైఫ్స్‌తో ఆడుకుంటూ తెల్లారి లెగిస్తే అబద్ధాలు, ఒక ఎథికల్ వాల్యూస్ లేని పర్సన్స్ అంటే ఇంకేంటి? అయ్యో! నేనిది చేస్తే ఇది తప్పు కదా! ఇది ఇట్లా చేయకూడదు కదా! ప్రతి విషయం ఎథికల్ వాల్యూస్ ఉన్నవాళ్ళు ఎవరున్నా లేకపోయినా అది ఆలోచిస్తారు. నేనిది చేయకూడదు. ఇది తప్పు కదా! నేను ఈ పర్సన్‌ని హర్ట్ చేయకూడదు. నేను ఇట్లా మాట్లాడకూడదు. అది తప్పు కదా! ఒకవేళ పొరపాటున ఏమన్నా చిరాకులో ఏమన్నా అన్నా వెంటనే ఎళ్ళిపోయి ఏమనుకోకండి. కొంచెం చిరాకులో అలా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి అని మళ్ళీ చెప్తారు. అది ఎథికల్ వాల్యూస్ ఉన్నోళ్ళు. ఇప్పుడు ఇష్టానుసారంగా రోడ్లంట చూస్తున్నాం చూడండి. ఎంత ఘోరంగా చిన్న చిన్న పిల్లలు, ఒక మెచ్యూరిటీ లేని పిల్లలు 19 అండర్ 19 పిల్లలైతే ఇంకా హారిబుల్ అంటే హారిబుల్ అమ్మ. నేను చూస్తున్నాను. అసలు ఏం పెంపకాలమ్మా అవి? ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడే ఇలా ఉన్నారు బయట. అసలు ఏముంటదమ్మా బయట నాకు అర్థం కావట్లేదు. ఎథికల్ వాల్యూస్ లేని జీవితము వాళ్ళు వాళ్ళు వేస్ట్ ఏదో బతుకుతున్నారంతే. వాళ్ళ జన్మే వేస్ట్. మనం జన్మ ఎందుకెత్తాము? ఒక రీజన్ ఉంది. ఆ ఎంజాయ్, ఆ జాయ్‌నెస్ అదంతా సచ్ ఎ వేస్ట్ థింగ్. ఆళ్ళ లైఫ్ కన్సిడరేషన్ కూడా ఉండదు వాళ్ళకి లైఫ్. భగవంతుడి దృష్టిలో వాళ్ళు ఉండను కూడా ఉండరు. పుట్టారా? ఆ! ఏదో ఏదో పిచ్చి పిచ్చి లైఫ్ లీడ్ చేస్తున్నారా? అందరిని బాధపెట్టే పనులు చేస్తున్నారా? అసలు ఒక ఎథికల్ వాల్యూస్ లేకుండా వాళ్ళు చేసే పనులైతే మనం దగ్గరుండి చూడలేమమ్మా. మనలాంటి ఎథికల్ వాల్యూస్ ఉన్న పర్సన్స్ అసల ఇంకా రక్తం మరిగిపోతది. వాళ్ళు చెప్పినా వినరు. ఎందుకంటే వాళ్ళొక రాక్షసులే వాళ్ళ మనిషి జన్మలో ఎత్తి మన చుట్టూరా తిరుగుతున్నారు. 100లో 80-90% ఈ రాక్షసులే ఉన్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. చాలా అంటే చాలా హారిబుల్‌గా ఉంది సమాజం. ఏంటో అటువైపు ఫ్లో ఎళ్ళిపోతుంది. నాకు రక్తం మరిగిపోతుంది. వాళ్ళని కరెక్ట్‌గా పేరెంట్సే నించోపెట్టట్లేదమ్మా. ఆ! ఏంటి మా అబ్బాయి అలాగే తిరుగుతారు. మా అబ్బాయికి బండిచ్చాము. మా అమ్మాయికి అది కొన్నాము. వాళ్ళకి ఇది చేసాము. అది కాదమ్మా! మీకెంత ఉన్నా అది చెప్పుకోవడం దయచేసి మానండి.
అది టోటలీ రాంగ్. అది మీకిప్పుడు తెలియట్లేదు. మీకు చెప్పుకోవడానికి ఉంటదది గర్వంగా. ఆ పిల్లలకి పడుతుంది దెబ్బ, వాళ్ళకి ఫ్యూచర్‌లో ఒక దెబ్బ పడిందంటే గట్టిగా తట్టుకోలేరు. అలా కాకుండా పెంపకం సరిగ్గా ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా వాళ్ళు ఎదుర్కోగల కేపబిలిటీ ఉంటుంది. వాళ్ళంతట వాళ్ళు మీరు ఒక్క రూపాయి ఆస్తి ఇవ్వకపోయినా వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. అన్నీ మీరిస్తే వాళ్ళకెలా ఉంటదో తెలుసా? సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? మెజారిటీ ఆఫ్ సూసైడ్స్ ఓన్లీ ఆహ్, ఫైనాన్షియల్‌గా హై లెవెల్‌లో ఉన్నోళ్ళకే జరుగుతున్నాయి. మీరది గమనించట్లేదు. చిన్న కష్టాన్ని కూడా వాళ్ళు భరించలేరమ్మా. చిన్న బాధను కూడా భరించలేరు. పెంపకం చాలా స్ట్రాంగ్‌గా, చాలా ఇదిగా ఉండాలి. చాలా ఇంక అవన్నీ అదంతా వేరమ్మా. నేనసలు అటెళ్ళిపోతున్నానేంటో నాకర్థం కావట్లేదు. సొసైటీ పాడైపోతుందని ఎంత ఎలా ఎవరికి చెప్తాం? ఇది కాదని చెప్తే తప్పు వాళ్ళకి. ఏంటి బాబు! ఏంటమ్మా ఇదంటే తప్పు వాళ్ళకి. చిన్న పెద్ద లేదు. అసల డ్రైవింగ్స్ చేస్తున్నారు. ఏంటి? ఆపోజిట్‌లో వస్తారు. ఒక్క మాట అడగడానికి లేదు. అడిగితే ర్యాష్ అయిపోతారు. అది పెంపకాలు అలా ఉన్నాయి. పడిద్దమ్మా దెబ్బ పడిందంటే తిరిగి తేరుకోలేరు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలు ఎందుకు అన్ని యాక్సిడెంట్స్ అయి చచ్చిపోతున్నారు? అంటే యాక్సిడెంట్ అంటే అసలా మొబైల్ ఆన్ చేస్తే ఎన్ని డెత్స్ మనం వింటాం. అసలు ఏంటది? ఒక చావు అంటే ఎప్పుడో ఒకసారి వింటాం. ఎంతో అమ్మో! అంత ఘోరం జరిగిపోయింది అనే టైప్ ఉండేది. ఇప్పుడు ఆ! ఎప్పుడు మనకు ఉండేదే కదా! అన్నట్టు అయిపోయింది. నాకసలు ఎటెళ్ళిపోతుందో టాపిక్ నాకు అర్థం కావట్లేదు. వద్దు. మీరు మనిషికి మీరు గూడా పాసిబిలిటీ ఉంటే చుట్టుపక్కల నలుగురు పిల్లలకి చెప్పండమ్మా. కౌన్సెలింగ్ చేయండి. మీకున్న నాలెడ్జ్‌లో, మీకున్న సబ్జెక్ట్‌తో ఖచ్చితంగా. వాళ్ళు తీసుకున్నా, తీసుకోకపోయినా చెప్పడం మీ ధర్మం. వాళ్ళేమన్నా అనుకోనివ్వండి. చెప్పాలి. మారి ఏమో 100 మంది చెప్తే ఒకళ్ళన్నా మారొచ్చేమో. అది సొసైటీకి యూజ్ కదా! మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో అమ్మ మీ జీవితంలో ఒక మలుపనేది వస్తుంది అనేది మనకిక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. బికాజ్ మీకేదో ఆలోచన ఇచ్చినట్టు నాకిక్కడ తెలుస్తుందమ్మా. నాకు త్రూ సైన్స్ ద్వారా నాకు కన్వే అయిందది. అందుకని చెప్పి నేను ఈరోజు ఈ రీడింగ్ చేయడం జరుగుతుంది. మీకంటూ ఒక ఆలోచనొచ్చింది. ఆ ఆలోచనను మీరు ఇగ్నోర్ చేస్తున్నారు బేసికల్లీ. ఇక్కడ అది నేనిచ్చిన ఆలోచనమ్మ. వారు ఇగ్నోర్ చేస్తున్నారు. వారు ఆ ఆలోచన గురించి అనాలిసిస్ చేస్తే వారి లైఫ్ సెట్ అయిపోతుంది అని ఇన్ షార్ట్‌గా చెప్తున్నాను నేను మీకు. బట్ దాంట్లో చాలా మీనింగ్ ఉందనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీ హృదయం ఏదైతే ఉందో అది మళ్ళీ మేల్కొంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. యూనివర్స్ ఏం చెప్తున్నారంటేనమ్మా, మీ ఆలోచనలను గౌరవించండి. మీ ఇంట్యూషన్‌ని నమ్మండి. మీ జీవితాన్ని భయంతో కాకుండా నమ్మకంతో ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని సందేశాలు పుస్తకాల్లో రాయబడవు. ఖచ్చితంగా పుస్తకాల్లో రాయబడవు. అది మీకు తెలుసు. కొన్ని సందేశాలు మన హృదయాల్లో వినిపిస్తాయి. అవునా? కాదా? అది మీరు వినాలి. అప్పుడు ఆ సందేశం మీ లైఫ్‌ని మొత్తం మార్చేస్తుంది. మీకు ఇస్తున్నాము అని చెప్తున్నారు. నేను వారికి ఇస్తున్నానమ్మా. వారు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. కొంచెం వారికి చెప్పండమ్మా. నేను వారికిచ్చే సందేశాన్ని వినమని వాళ్ళకి ఆలోచన ద్వారా లోపలికి నుంచి సడెన్‌గా ఒక ఇది ద్వారా ఇస్తున్నాను. అది వారు గమనించట్లేదు. అది వారు గమనిస్తే వాళ్ళ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో, ఒకసారి చెప్పండమ్మా వారికి. ఎవరికి వాళ్ళకి రియలైజ్ అవుతారు, వింటారు ఈసారన్నా అని చెప్పి చెప్తున్నారమ్మా. నేను చాలా సార్లు ట్రై చేశాను. బట్ వాళ్ళు సింపుల్‌గా ఇగ్నోర్ చేస్తున్నారు. ఒకసారి మీరు చెప్పండమ్మా అంటే నేను చెప్తున్నాను. ఓకే. ఈరోజు ఈ సందేశం వినగలిగిన వారిలో మీరు ఒకరనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఖచ్చితంగా యూనివర్స్ చెప్తున్నారు. మీకు ఏదో కన్వే చేశారండి చాలా సార్లు. అది ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకోండి. మాక్సిమం రీకలెక్ట్ చేసుకునేంత ఛాన్స్ ఉండదు. మీకు తెలిసి ఏ సిట్యుయేషనో అనేది మీకు ఆల్రెడీ ఇమ్మీడియేట్‌లీ నేను చెప్తున్నప్పుడే మీకు ఐడియా వచ్చేసింది. ముందు దాని మీద డీప్ అనాలిసిస్ చేయండి. దానికి ఏం చేయాలి, ఏంటి అనేది మీరు ఆలోచిస్తున్నప్పుడు యూనివర్స్ మీకు ఆన్సర్ ఇస్తారు. దాన్ని ఫాలో అవ్వండి. ఓకే. ఎవ్వరూ ఆన్సర్ ఇవ్వక్కల్లా. నాకిక్కడ కన్వే అయిన దాన్ని బట్టి యూనివర్సే మీరు దాన్ని ఐడెంటిఫై చేసి దాని గురించి ఆలోచిస్తే యూనివర్సే మీకు ఏం చేయాలి అనేది సమాధానం మీ అంతట మీకే ఇస్తారు అని చెప్పారు. దాన్ని ఫాలో చేయండి. ఖచ్చితంగా మీకు దాని ద్వారా ఏదో చాలా హై స్టేజ్ ఇక్కడ కనిపిస్తుంది మనకిక్కడ. దాన్ని ఇగ్నోర్ చేయొద్దు అని చెప్పడానికి ఈరోజు ఈ రీడింగ్ చేపిచ్చారండి నాతో. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరూ రీడింగ్ చూడరమ్మా.
చూడవలసిన వాళ్ళు మాత్రమే చూస్తారు. చేరవలసిన వాళ్ళకి మాత్రమే చేరుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరికైతే అర్థమైందో యెస్. అది నాకే మేడం అని మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండమ్మా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్సో ఎథికల్ వాల్యూస్ బేస్డ్ మీద నాకు ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇఫ్ కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్‌గా ఉంటే ప్లీజ్ కీప్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ అండర్‌స్టాండింగ్ మీ. థ్యాంక్ యూ అమ్మా.